తిరుపతి పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేది వెంకటేశ్వర స్వామి. కానీ అదే తిరుపతిలో మరో మహిమాన్వితమైన దేవాలయం ఉంది. అదే శ్రీ గోవిందరాజస్వామి ఆలయం. అసలు గోవిందరాజస్వామి ఎవరు? ఆయన వెంకటేశ్వర స్వామికి ఏమవుతారు? అసలు వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళేటప్పుడు గోవింద గోవింద అని ఎందుకు అంటాము? ఈ గోవిందరాజస్వామి చరిత్ర ఏమిటి? మరియు ఈ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోకు ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్వామిని వెంకటేశ్వరునికి అన్న అని అంటారు. తమ్ముడు వివాహానికి కుబేరుడు అప్పుగా ఇచ్చిన ధనాన్ని కొలిచి అలసిపోయి దిగువ తిరుపతిలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. గోవిందరాజస్వామి విగ్రహం ఆదిశేషునిపై పడుకున్నట్టుగా ఉంటుంది. ఉత్తర దిక్కుకు పాదాలు, దక్షిణ దిశలో తల పెట్టుకొని శంఖ చక్రాది ఆయుధాలతో చతుర్భుజుడై నాభి కమలంలో బ్రహ్మతో తలపై కిరీటము, దివ్యాభరణాలతో ఉంటారు గోవిందరాజస్వామి. ఈ ఆలయానికి 2 గోపురాలున్నాయి. బయటి ఆలయ గాలి గోపురం బాగా పెద్దది. లోపల వైపు గోపురం ఇంకా పురాతనమైనది. రామాయణ భాగవత గాథలు, శిల్పాలతో గోపురం అందంగా ఉంటుంది. గుడి ముందు పెద్ద కోనేరు ఉంది. కోనేరు 4 ప్రక్కల విశాలమైన మెట్లు కట్టారు. ఆలయం ప్రక్కనే ఆలయ వాస్తు మ్యూజియం కూడా ఉంది. ఇక్కడి విగ్రహం మట్టితో చేసినందువల్ల అభిషేకం చేయకపోవడం ఒక విశేషం. ఒక కథనం ప్రకారం చిదంబరంలో ఉన్న గోవిందరాజస్వామి వారి విగ్రహాన్ని తెప్పించి ఈ గుడిలో 1130వ సంవత్సరంలో ప్రతిష్ఠించారు. ఈ ఆలయ ప్రాంగణంలోనే శ్రీ ఆండాలు విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. గోవిందరాజస్వామి వారి విగ్రహం రాకముందు ఆ స్థానంలో అక్కడ పార్థసారథి విగ్రహం ఉండేది. దీన్ని ఉత్తర దిశలో గోవిందరాజస్వామి విగ్రహాన్ని స్థాపించారు. చిదంబరంలో ఉన్న ఉత్సవ విగ్రహంగా ఉండిన గోవిందరాజస్వామి ఇక్కడ మూల విరాట్టు అయ్యింది. ఇప్పటికీ ఈ ఆలయ ప్రాంగణంలోనే ఉన్న పార్థసారథి స్వామిని కూడా మనం దర్శించుకోవచ్చు. తిరుమల శ్రీనివాసుడు, తిరుపతి గోవిందరాజులు 2 విష్ణు స్వరూపాలే. అయినా భక్తులు గోవిందరాజస్వామిని శ్రీనివాసుని అన్నగా భావిస్తుంటారు. తిరుపతి వెంకటేశ్వరునికి దర్శనానికి వెళ్ళిన కొందరు భక్తులు తిరుపతిలోని గోవిందరాజస్వామిని దర్శనం చేసుకుని కొండ ఎక్కుతారు. కొండపైకి ఎక్కలేని భక్తులు కొందరు గోవిందరాజస్వామిని దర్శించుకొని వెనుదిరిగేవారు. గోవింద గోవింద అని స్మరిస్తూ వెళ్ళి ముడుపులు మాత్రం వెంకటేశ్వరుడికి ఇస్తారని, గోల గోవిందుడిది అనుభవం వెంకటేశ్వరుడిది అనే సామెత కూడా పుట్టింది. ఈ ఆలయం తిరుపతి రైల్వే స్టేషన్కు మరియు బస్టాండ్కు అతి సమీపంలో కోనేటి గట్టున ఉంది. తిరుమలలోని వైఖానస ఆగమ పద్ధతిలో ఈ గుడిలో పాటిస్తారు. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.